ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పర్యటించారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజుతో కలిసి ఆయన పాల్గొన్నారు. సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంపిణీ చేశారు. సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తున్నారని, దేశంలో ఎక్కడా లేని విధంగా పెన్షన్ ఏపీలో 4,000 పెన్షన్ అందిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వం కల్తీ మందు అమ్మి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిందని మండిపడ్డారు. క్యాష్ ఎక్కడికి వెళ్తుందంటే తాడేపల్లి గూడెంకి వెళ్తుంది. 50% వైట్ మనీ గవర్నమెంట్ వెళ్తుంది. పోనీ తీసుకున్నాడు ఆ 50%. కనీసం మంచి మందన్నా ఇచ్చాడా అంటే ఆ మందులో ఎన్ని రకాలు చేశారో తెలుసుకుంటే మీకు ఆశ్చర్యం వేస్తుంది. మంచి మందుకి కల్తీ మందుకు తేడా ఏంటి? కల్తీ మందు అంటే రైస్ నుంచి మందు తయారు చేసేటప్పుడు ఎన్నిసార్లు ఫిల్టర్ చేసుకుంటా వస్తే కల్తీ అన్ని పోయి చివరికి స్వచ్ఛమైన మందు వస్తుంది. మందు పాడునైనా కూడా అందులో కూడా స్వచ్ఛమైన పాడు ఉంటుంది. 4 సార్లు ఫిల్టర్ చేసే కొద్దీ వచ్చే అమౌంట్ తగ్గిపోతా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన బ్రాండ్స్ బూమ్ ఇట్లాంటి బ్రాండ్స్ అన్ని 4 సార్లు ఫిల్టర్ చేయాల్సింది ఒకసారి ఫిల్టర్ చేసి వదిలేసి సీసాలో పోసి మొత్తానికి అమ్మారు. ఈ విధంగా తాగిన వాళ్ళు ఆ స్పిరిట్ కి బానిసైపోయి ఆ మందుని వదలలేక కాలేయాలు పాడై ఎంతో మంది చనిపోయారు. చాలా మంది రాజకీయ నాయకులు అవినీతి చేస్తూ ఉంటారు. అయితే ఇలాంటి దుర్మార్గపు అవినీతి పాలన చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, వారి బృందం అని మీరు అందరూ తెలుసుకోవాలి. ప్రకాశం జిల్లా కొత్తపట్నం ప్రభుత్వ ఇంటర్మీడియట్